గచ్చిబౌలి మన ఏదైతే టోల్ గేట్ ఉందో అక్కడ నుంచి మనం ఎంటర్ అవుతున్నాము. ఇది ఓఆర్ఆర్ ఎంట్రన్స్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర మనకు ఎగ్జిట్ నెంబర్ 16 ఉందో సో ఆ ప్లేస్ లో అయితే ఉన్నాము. సో ఇప్పటివరకు అయితే 4 లైన్స్ రోడ్ ఉండే, సో ఇదంతా కూడా 8 లైన్స్ రోడ్ మనకు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మనకు కనిపిస్తుంది. సో నా బ్యాక్ సైడ్ లో కనిపించేది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ శాంతివనం. ఇది ఒక 1400 acres లో మనకు ఎట్ ఏ టైం 1 lakh people మెడిటేషన్ చేసే అంత ప్లేస్ అయితే ఇక్కడ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు బైపాస్ రోడ్ ఏదైతే మనకు వచ్చిందో ఈ రోడ్ ఎగ్జాక్ట్ మనకు బైపాస్ రోడ్ అండ్ మన షాద్నగర్ బెంగళూరు ఢిల్లీ రోడ్ ఉన్నాయి. సో ఈ ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ అండ్ జహాంగీర్పేట దర్గా రెండు కూడా ఈ పక్కనే ఉన్నాయి. నాక్టో ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది కూడా మనకు చాలా మంది ఎంప్లాయీస్ తో కూడిన నాక్టో ఫార్మా అండి. సో మేకగూడలో ఎంఎస్ఎన్ ల్యాబ్ అండ్ మేకగూడ రోడ్ లో చూసుకుంటే ఈ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ సంబంధించిన ఆఫీస్ వచ్చేసి మనకు ఈ పక్కనే ఉంది. ఇప్పుడు షాద్నగర్ టోల్ గేట్ ఏదైతే రాయకల్ టోల్ గేట్ అంటారు దీనికి, సో ఇక్కడికైతే మనం చేరుకున్నాము. సో బురుగుల దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు మీరు చూసినంత వరకు మనకి 8 లైన్స్ రోడ్ అయితే వర్క్ నడుస్తుంది. సో ఇది NH44 రోడ్ కి మనకు వెళ్ళే రోడ్ అనమాట. సో ఈ రోడ్ మీద కనిపించింది మొత్తం కూడా 8 లైన్స్ రోడ్ జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఈ రోడ్ లో చూసుకున్నట్టయితే ఇది బురుగుల వెళ్ళే రోడ్. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా మనకు 3 kilometers లో ఐకానిక్ 9 వెంచర్ కి అయితే మనము ఈ రోజు స్టార్ట్ అవడం జరిగింది. సో నా వెనక కనిపించే బురుగుల రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో మనకు ఈ ట్రాక్ యాక్చువల్ గా మనకు ఏదైతే లింగంపల్లి నుంచి మనకు MMTS ప్రజెంట్ మనకు శంషాబాద్ వరకు అయితే వస్తుంది. సో ఇది మనకు ఈ బురుగుల నుంచి షాద్నగర్, బురుగుల అండ్ మహబూబ్ నగర్ వరకు కూడా MMTS ఫెసిలిటీ మనకు రాబోతుంది. అండ్ ఆల్రెడీ ట్రాక్ కూడా వేయడం జరిగింది. ఈ బురుగుల గ్రామ పంచాయతీ ఇంకో జస్ట్ ఒక 1 kilometer లో వెంచర్ ఉంది. బురుగుల విలేజ్ అండి. సో బురుగుల విలేజ్ కి ఆనుకునే మనకు వెంచర్ ఉంది. సో ఫైనల్ గా మనము రీచ్ అయ్యాము ఐకానిక్ 9 వెంచర్. సో ప్రజెంట్స్ ఆధురి గ్రూప్స్. సో మనకు HMDA ఒక ప్రాజెక్ట్ ప్రైమ్ విల్లా ప్లాట్స్ ఇవి మనకు. సో ఇళ్ళకి ఆనుకుంది కాబట్టి అండ్ ఇది ఒక 10 acres లో వెంచర్ అయితే చేయడం జరిగింది. మనకు లోన్ అవైలబుల్ ఫెసిలిటీ ఉంది. అండ్ టోటల్ గా మనకు వచ్చేసి ఇక్కడ 250 square yards కార్నర్ బిట్స్ ఉన్నాయి అండ్ 150 square yards ప్లాట్స్ ఉన్నాయి. ఈజీ 16,299 per square yard అయితే మనకు చేయడం జరిగింది. NH44 కి 3 kilometer దూరంలో, విలేజ్ కి ఒక 1/2 kilometer దూరంలో అండ్ మన వెంచర్ కి బ్యాక్ సైడ్ లో ఉన్న జస్ట్ ఒక 4 kilometer దూరంలోనే మనకు రీజనల్ రింగ్ రోడ్ అయితే మనకు ఆల్రెడీ మనకు స్టోన్స్ మార్కింగ్ అయితే చేయడం జరిగింది. ఆధురి గ్రూప్స్ మన HMDA లో అండ్ తక్కువ ప్రైస్ లో తీసుకొచ్చిన వెంచర్ ఇది. సో ఇది చాలా వరకు మనకు అవైలబుల్ గా ఉండవు. మోస్ట్లీ మనకైతే డెవలప్మెంటెడ్ కంప్లీట్ చేసి ఇస్తుంది. దీని చాలా మంది ఫిలిం యాక్టర్స్, హీరోస్ అండ్ యాంకర్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా మంది ల్యాండ్స్ ఇక్కడైతే ఉండడం జరిగింది. అది ఒక వెంచర్ లో మీరు ప్రాపర్టీ కొన్నట్టయితే మనకు ప్రాపర్టీతో పాటు మీకు వాల్యుయేషన్ కూడా పెరుగుతుంది. అదేవిధంగా మనకు 3 highways లో ముంబై హైవే, బెంగళూరు హైవే, వరంగల్ హైవేలో మన రిసార్ట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కస్టమర్ ఏదైతే ఆధురిలో తీసుకున్న కస్టమర్స్ కి రిసార్ట్ మెంబర్షిప్ ఫ్రీగా ఉంటుంది. సో ఇలాంటి ఒక మంచి వెంచర్ ని మనకు ముందు తీసుకొచ్చిన ఆధురి గ్రూప్ లో మీరు ఒక భాగస్వాములు కావాలని చెప్పేసి, ఇలాంటి ప్రాపర్టీ మీరు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మీరు సైట్ విజిట్ కోసము, ఫ్రీ సైట్ విజిట్ కోసము మీరు కాంటాక్ట్ చేసి మీరు సైట్ విజిట్ రండి.